అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఆ జగన్మాతకు పలు రూపాలు పలు నామధేయాలు ఉన్నాయి. పోచమ్మ, ఎల్లమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ ఇలా అనేక పేర్లు. ఆరోగ్యం, ఆధ్యాత్మికత, ఏకాగ్రత, సంతాన వృద్ధి, అనేక వరాలను ప్రసాదించే అమ్మవారు పోచమ్మ, ముత్యాలమ్మ, చిలుకల చిన్నమ్మ, ముగ్గురమ్మలు వెలిసిన దివ్యాలయం నందిపేటలోని ఈ ఆలయం. కన్నులారా వీక్షించి తరించండి. నిజామాబాద్ జిల్లా నందిపేటలోని చాలా ఫేమస్ టెంపుల్ అడెల్లి పోచమ్మ, ముత్యాలమ్మ, చిలకలమ్మ టెంపుల్. ఇక్కడికి ఆదివారం, బుధ, గురువారంలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అయితే నేను ఈ వీడియోను భక్తులు లేని టైంలో తీయడం జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇది ఈ గుడి యొక్క ప్రధాన మండపం. మనకెదురుగా 3 గర్భాలయాలు ఉన్నాయి. గుడికి పైభాగంలో అడెల్లి పోచమ్మ, మధ్యలో ముత్యాలమ్మ, ఈ చివర్లో చిలకలమ్మ, ఈ ముగ్గురు దేవతలైతే ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ విగ్రహాలు అయితే చాలా ఏళ్ల కిందటి విగ్రహాలు, చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. శ్రీ అడెల్లి పోచమ్మ అమ్మవారు. శ్రీ ముత్యాలమ్మవారు. శ్రీ చిలకల చిన్నమ్మ అమ్మవారు. ప్రక్కన చూస్తే ఎడ్లు, కచ్చరం లాంటివి ఉన్నాయి చూడండి. ఇవైతే గర్భగుడి చుట్టూ ఉన్న విగ్రహాలు. గుడికి వచ్చే భక్తుల కోసం ఇలా నీడనైతే ఏర్పాటు చేశారు. మూడు గర్భగుళ్లకు తగ్గట్టుగా 3 గోపురాలైతే నిర్మించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ వంట చేసుకొని భోజనాలు చేస్తూ ఉంటారు. చాలా చక్కటి ప్రదేశంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా? అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.